హరివంశము శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. రాసక్రీడ. దేవేంద్రుడు వెళ్ళిపోయినాక శ్రీకృష్ణుడు బృందావన గ్రామంలోకి వెళ్ళాడు. అక్కడ ఉండే గోపాల వృద్ధులంతా కృష్ణుడి చుట్టూ బిలబిలా చేరి బాలకృష్ణుడిని అనేక రకాలుగా అభినందించటం మొదలుపెట్టారు. గోవిందా, నువ్వు ఎవరివో మాకు అర్థం కావటం లేవు. నువ్వు దేవజాతి వాడివా, యక్షకుడివా, గంధర్వుడివా, నీవు ఎవరివో గాని మాలాంటి నీచ జాతిలో జన్మించి మాతో పాటు గోవులు కాచుకుంటూ మా పిల్లలతో కలిసి ఆటలాడుకుంటున్నావు. నువ్వు ఏదైనా దేవకార్యం కోసం అవతరించిన దివ్య పురుషుడివా? అంతే అయి ఉంటుంది. లేకపోతే ఇన్నిన్ని లోకోత్తర దివ్య కార్యాలను నువ్వు ఎలా చేయగలుగుతావు? నువ్వు ఎవరివైతే ఏమి, మేము నీకు అనుచరులం, నీకు దాసులం, నిన్ను శరణు పొంది ఉన్నాము అని. శ్రీకృష్ణుడు వాళ్ళ మాటలు విని, అయ్యలారా, ఇలా మాట్లాడి నన్ను ఎందుకు దూరం చేస్తున్నారు? నేను మీ పిల్లవాణ్ణి, మీ బంధువుని. నేను ఎవరిని అనే విచారం మీకు వద్దు, క్రమంగా మీకే తెలుస్తుంది అని సమాధానం చెప్పాడు. గోపాల వృద్ధులకు ఇంకా ఏమి మాట్లాడాలో తెలియక ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోయారు. అది శరత్కాలం. ఆకాశం నిర్మలంగా ఉంది. చంద్రోదయం అయ్యింది. యాదవ వంశాల వారు ఎడ్లకు ఆటల పోటీలు పెట్టి ఆనందిస్తున్నారు. మరో ప్రక్క నడి వయస్సు యాదవులు మల్లయుద్ధపు పోటీలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి శరత్కాల రాత్రి సమయం చూసేసరికి కిషోర వయస్సులో ఉన్న శ్రీకృష్ణుడికి పూర్వం తను కొంతమంది మహర్షులకు ఇచ్చిన వరాలు గుర్తుకు వచ్చాయి. కిషోర వయస్సు అంటే 10 నుంచి 15 ఏళ్ల లోపు వయసు. నిజానికి ఈ సంఘటన జరిగే సమయానికి శ్రీకృష్ణుడి వయసు 12 ఏళ్లకు లోపే. అటువంటి బాల్య వయస్సులో ఉన్న శ్రీకృష్ణుడు ఆ రాత్రిపూట యమునా నది తీర ప్రాంతాలకు వెళ్ళి తన ఆకర్షణా శక్తి బలంతో గోపికా యువతులను ఆ ఇసుక తిన్నెల మీదకు రప్పించాడు. ఎక్కడెక్కడి గోపికా యువతులు చంద్రుడి చుట్టూ చేరిన నక్షత్రాల్లాగా శ్రీకృష్ణుడి చుట్టూ చేరి ఆయనను రకరకాల పూలమాలతో అలంకరించారు. పచ్చని వస్త్రం కట్టుకొని సహజంగానే అందంగా ఉన్న శ్రీకృష్ణుడు గోపికా అలంకారాల వల్ల మరింత అందంగా మిలమిలలాడాడు. నిజానికి శ్రీకృష్ణుడు గోపికలను స్థూల దేహాలతో అక్కడికి తీసుకురాలేదు. వారి వారి స్థూల దేహాలు వారి వారి ఇళ్లలోనే ఉన్నాయి. వాటిని వాళ్ళ బంధువులు జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. శ్రీకృష్ణుడి యోగమాయ వల్ల ఆ శరీరాలలో ఉన్న సూక్ష్మదేహాలు మాత్రమే యమునా తీరానికి చేరాయి. అయితే ఆ జీవులెవరికీ తాము సూక్ష్మ శరీరంతో ఉన్నామనే విషయం ఏమాత్రమూ తెలియదు. వారు తాము పూర్తిగా స్థూల శరీరంతో ఉన్నాము అనే భావనలోనే ఉన్నారు. ఆ భావంతోనే ఆ గోపికలు శ్రీకృష్ణుడి చుట్టూ చేరి రకరకాలుగా ఆటలాడుతూ నాట్యాలు చేస్తూ క్రీడించసాగారు. గమనిక: ఈ విశేషాలు శ్రీమద్ భాగవతంలో 10వ స్కందంలో వివరంగా చెప్పారు. ఈ హరివంశంలో వాటిని సంగ్రహంగా చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆ గోపికలు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని మండలాకారంగా రూపొంది ఆ మండలం మధ్యలో శ్రీకృష్ణుని నించోబెట్టి అందరూ ఆయన మీదే చూపు నిలబెట్టి నాట్యాలు చేశారు, పాటలు పాడారు. శ్రీకృష్ణుడు కూడా వారి తాళానికి తగ్గట్టు అడుగులు వేస్తూ తను కూడా నాట్యం చేశాడు. ఆయన అడుగులకు తగ్గట్టుగా గోపికా మండలం కూడా అటూ ఇటూ కదిలింది. కొందరు ఇలా మండలాకార నృత్యాలు చేస్తుంటే మరికొందరు తాళబద్ధంగా చప్పట్లు కొట్టుకుంటూ శ్రీకృష్ణుడి బాలలీలలను, రాక్షస సంహార లీలలను పాటలుగా పాడారు. శ్రీకృష్ణుడిని ఎంత చూచినా, ఆయన చుట్టూ ఎంత తిరిగినా ఆ గోపికలకు తనివి తీరటం లేదు. శ్రీకృష్ణుడు కూడా ఆ గోపికలను పేరు పేరునా పిలుస్తూ వాళ్ళ ఉత్సాహాన్ని పెంచుతున్నాడు. వాళ్ళు కూడా ఆయనను కృష్ణ, దామోదర అంటూ రకరకాలుగా ముద్దు పేర్లతో పిలుస్తున్నారు. నాట్యాలు చేసి ఆ గోపికల జడలు చెదిరిపోయి, జుట్టు రేగిపోయి, ముఖం మీద పడటం వల్ల వాళ్ళ అందం ఇనుమడించింది. ఇలా రాత్రల్లా రాసక్రీడ చేస్తున్నా సరే వాళ్ళల్లో ఎవరికీ అలుపుదల కలగలేదు. ఈ విధంగా ఆ శరదృతువులో శ్రీకృష్ణుడు గోపిక సూక్ష్మ శరీరాలతో రాసక్రీడలను అనేక రోజులు కొనసాగించాడు. అరిష్టాసుర సంహారం. ఇలా ఉండగా ఒక రోజున సాయం సంధ్యా సమయంలో శ్రీకృష్ణుడు తోటి పిల్లలతో ఆటలాడుకుంటూ ఉండగా
ఘోరమైన వృషభాకారాన్ని ధరించిన అరిష్టాసురుడు సరాసరి బృందావన గ్రామంలోకి ప్రవేశించాడు. అచ్చుబోసిన ఆంబోతు ఆకారంలో ఉన్న ఈ అరిష్టుడు చాలా భయంకరంగా ఉన్నాడు. వాడి కొమ్ములు, గిట్టలు, మూపురం అన్నీ చాలా వికటంగా ఉన్నాయి. అలాంటి రూపంలో వాడు ప్రతి గోశాలలోకి దూరి అక్కడి గోవుల మీద కాళ్ళు పెట్టి తొక్కి వాటిని హింసించసాగాడు. కొన్ని గోవులను కొమ్ములతో పొడిచాడు, కొన్నిటిని కాళ్ళతో తన్నాడు. అక్కడి ఇతర వృషభాలను కొమ్ములతో పొడిచి గోశాల నుంచి బయటికి గెంటేశాడు. కోడె దూడలను తొక్కేశాడు. ఇలా గోశాలలో అల్లకల్లోలం చేస్తున్న అరిష్టాసురుడు కొంతసేపటికి ధైర్యం చేసి సరాసరి శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చేసి ఆ దగ్గరలో ఉన్న గోవులను పీడించసాగాడు. భయపడ్డ గోవులు శ్రీకృష్ణుడి వెనకాలకు వెళ్ళి నుంచున్నాయి. శ్రీకృష్ణుడు, అరిష్టాసురుడు ఒకరినొకరు సూటిగా ఎదురుబదురుగా నిలబడ్డారు. శ్రీకృష్ణుడు మహోగ్రుడై జబ్బలు చరుచుకుంటూ సింహనాదాలు చేశాడు. అరిష్టాసురుడు కోపంతో ఊగిపోతూ గర్వంగా తోకను పైకెత్తి తిప్పాడు. అరిష్టాసురుడి చూపంతా శ్రీకృష్ణుడి పొట్ట మీదే ఉంది. ఆ పొట్టను కొమ్ములతో పొడిచి శ్రీకృష్ణుడిని చంపాలని వాడి ఆలోచన. ఆ ఆలోచనను గ్రహించిన శ్రీకృష్ణుడు అక్కడే కదలకుండా పర్వతంలాగా నుంచున్నాడు. ఇంతలో అరిష్టాసురుడు మెరుపు వేగంతో మీద పడ్డాడు. కానీ జాగ్రత్తలో ఉన్న శ్రీకృష్ణుడు ఒడుపుగా పైకెగిరి ఆ ఆంబోతు కొమ్ములను పట్టుకొని దాన్ని గిరగిరా తిప్పుతూ దాని మెడను మెలికగా వంచాడు. ఆ మెడ మీద కాలు పెట్టి తడిబట్టను పిండినట్లుగా ఆ మెడను నలిపాడు. యమదూతలాగా కృష్ణుడి మీదికి దూకిన అరిష్టాసురుడు ఈ పట్టుకు విలవిలలాడిపోయి నురుగులు కక్కాడు. ఈ పెనుగులాటలో శ్రీకృష్ణుడు వాడి ఎడమ కొమ్మును ఊడపీకి దానితోనే వాడి ముఖం మీద గట్టిగా పోట్లు పొడిచాడు. తన మోకాళ్ళుతో వాడి మూపురాన్ని కుళ్ళబొడిచాడు. ఈ విధంగా కొమ్ము విరిగి ముఖం పగిలి మూపురం కూలిపోయిన అరిష్టాసురుడు రక్తం కక్కుకుంటూ నేల మీద పడి గిలగిలా కొట్టుకొని మరణించాడు. అప్పుడప్పుడే చీకటి పడుతున్న ఆ అసుర సంధ్యా సమయంలో జరిగిన ఈ రాక్షస సంహారానికి బృందావన గ్రామ వాసులంతా ఆశ్చర్యపోయి శ్రీకృష్ణుణ్ణి అనేక రకాలుగా కీర్తించారు. ఈ విధంగా ఘోర సంహార కృత్యాన్ని నిర్వహించిన శ్రీకృష్ణుడు ఇదేమీ పట్టని వాడిలాగా ఆ రాత్రి కూడా యమునా తీరంలో రాసక్రీడా విహారం చేశాడు. కంసుడి కల్లోలం. బాలకృష్ణుడి విజయవార్తలన్నీ క్రమక్రమంగా రాజధాని అయిన మధురా నగరానికి చేరుతున్నాయి. ఆ వార్తలను వింటున్నా కొద్దీ కంసుల్లో కల్లోలం పెరిగిపోయింది. శ్రీకృష్ణుడు సంహరించిన రాక్షసులందరినీ తనే అక్కడికి పంపించాడు. వాళ్ళందరూ ఆ పసివాడి చేతిలో అనూహ్యంగా కూలిపోయారు. ఇక తనకు కూడా ప్రమాదం దగ్గరికి వచ్చిందని అతని అంతరాత్మ ఘోషిస్తుంది. ఈ మానసిక కల్లోలానికి తట్టుకోలేక కంసుడు ఒకనాటి రాత్రి సమయాన సన్నిహితులైన బంధువులను, మంత్రులను తన సమాలోచన మందిరానికి పిలిచి వాళ్లతో మంతనాలు ప్రారంభించాడు. విచిత్రమేమిటంటే ఆనాటి ఆహుతులలో తను చెరసాలలో పెట్టిన తన తండ్రి ఉగ్రసేనుడు, అలాగే తను గృహ నిర్బంధంలో ఉంచిన వసుదేవుడు కూడా ఉన్నారు. వీరుగాక యాదవ వంశంలోని కంకుడు, భోజుడు, దానపతి అనే బిరుదు పొందిన అక్రూరుడు, కృతవర్మ, వృద్ధుడైన అంధకుడు మొదలైన బంధువర్గం చాలామంది ఆ సమావేశానికి విచ్చేశారు. వారందరినీ కూర్చోబెట్టి కంసుడు గంభీరమైన స్వరంతో మహోపన్యాసం మొదలుపెట్టాడు. దాని ప్రారంభంలో ఆ బంధువర్గానికి అతను బాగా పొగిడాడు. అందరూ విద్యావంతులు అన్నాడు, రాజభక్తులు అన్నాడు, రాజరహస్యాలను రక్షించేవాడు అన్నారు, వేదాంతవేత్తలు అన్నాడు, రాజనీతి నిపుణులు అన్నాడు, మహర్షుల వంటి వారు అన్నాడు, నా క్షేమాన్ని కోరేవారు అన్నాడు. ఇలా రకరకాలుగా స్తోత్రం చేసి చివరికి అసలు విషయం ఇలా బయటపెట్టాడు. ఇంతమంది ఆప్తులు, సమర్థులు నా చుట్టంతా ఉండి కూడా నా నెత్తిమీదికి మహోపద్రవం ముంచుకు వస్తుంటే మీరంతా ఏమీ పట్టనట్లు, నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. అక్కడ ఆ గొల్లపల్లి బృందావనంలో కృష్ణుడనే కుర్రవాడు రోజురోజుకి పెరిగిపోతున్నాడు. అశ్రద్ధ చేసిన రోగం పెరిగిపోయినట్లుగా పెరిగిపోతున్నాడు. అయినా మీరు ఎవరూ పట్టించుకోవటం లేదు. నందగోపుడి ఇంట్లో పుట్టిన చిన్న పిల్లవాడు ఇంతటి పరాక్రమవంతుడు ఎలా అయ్యాడు? వాడు మనిషా, యక్షుడా, రాక్షసుడా? ఏమీ అర్థం కాకుండా ఉంది.
ఎవడో దేవత కాకపోతే ఒక చిన్న పిల్లవాడు ఇన్ని అద్భుత కార్యాలు ఎలా చేస్తాడు? పక్షి రూపంలో నందగోకులానికి వెళ్ళిన పూతన ప్రాణాలను నెలల పిల్లవాడుగా ఉన్నప్పుడే పీల్చి పారేశాడు. యమునా నీటి మడుగులో నేను నిలబెట్టిన కాళీయ సర్పరాజును ఒక్క క్షణంలో సముద్రానికి పంపించేశాడు. గాడిద రూపంలో వెళ్ళిన ధేనుకాసురుణ్ణి తాడి చెట్ల తలలను వేసి కొట్టి మరీ చంపాడు. ప్రలంబాసురుణ్ణి దేవతలు కూడా జయించలేరు. అలాంటి వారిని ఒకే ఒక్క పిడికిలి పోటుతో నేలకు కూల్చేశాడు. 7 రోజుల పాటు అఖండంగా జలప్రలయం వస్తే గోవర్ధన పర్వతాన్ని ఒంటి చేత్తో ధరించి తన గోకులం మొత్తాన్ని రక్షించుకున్నాడు. అరిష్టాసురుడి కొమ్ములు ఊడబెరికి మరీ చంపాడు. వీడెవడో బాలుడు కాదు, బాలుడిలాగా నటిస్తున్నాడు. ఇంతకు చెప్పవచ్చినదేమిటంటే ఈ పరంపరలో నేను కేశి మాత్రమే మిగిలి ఉన్నాము. పూర్వం శ్రీ మహావిష్ణువు వామన రూపంలో వచ్చి బలిని తొక్కేశాడు. నరసింహ రూపంలో వచ్చి రాక్షసులకు పితామహుడైన హిరణ్యకశిపుణ్ణి సంహరించేశాడు. ఆ విష్ణువే రుద్రరూపం ధరించి త్రిపురాసురుల 3 పట్టణాలను ఒకే క్షణంలో ధ్వంసం చేశాడు. ఆ విష్ణువే రాముడుగా పుట్టి రావణాసురుని నాశనం చేశాడు. ఆ విష్ణువే ఇప్పుడు గోపాల బాలకుడి రూపంలో వచ్చి ఉండవచ్చు. లేదా దేవేంద్రుడే నా మీద పగ తీర్చుకోవటం కోసం ఈ కృష్ణుడి రూపంలో వచ్చి ఉండవచ్చు. ఈ మాట నేనెందుకు అంటున్నానంటే, నారద మహర్షి ఈ మధ్య రెండోసారి నన్ను కలిశాడు. కొన్ని దేవ రహస్యాలు చెప్పాడు. నేను ఆ రోజు మా దేవకికి పుట్టిన కూతుర్ని చంపాలని ప్రయత్నం చేశాను కదా. ఆ పిల్ల మా దేవకి కూతురు కాదట, ఆ వ్రేపల్లె నందుడి కూతురట. నయవంచకుడైన ఈ వసుదేవుడే ఆ పిల్లలను తారుమారు చేశాడట. ఆ రోజు నా చేతి నుంచి తప్పించుకున్న పసిపిల్ల వింధ్యాపర్వతంలో దేవతగా మారి శుంభ నిశుంభులనే మహారాక్షసులను సంహరించిందని వింటున్నాను. ఆ పిల్ల స్థానంలోకి, అనగా నందగోపుడి ఇంటిలోకి దేవకీ కొడుకును మార్చారు. వాణ్ణే ఇప్పుడు శ్రీకృష్ణుడు అని పిలుస్తున్నారు అని నారద మహర్షి నాకు చెప్పాడు. పక్షిని ముద్దుగా పెంచి తల మీదికి ఎక్కించుకుంటే ఆ పక్షి పెంచినవాడి కళ్ళే పొడిచేసిందట. ఈ వసుదేవుడి పద్ధతి అలా ఉంది. నా దయతో బ్రతుకుతున్నాడు, నా ఇంట్లో తింటున్నాడు, నాకే ద్రోహం చేస్తున్నాడు. భ్రూణహత్యకు, గోహత్యకు, శ్రీహత్యకు కూడా ప్రాయశ్చిత్తం ఉంది, కానీ కృతజ్ఞత్వానికి ప్రాయశ్చిత్తం లేదని ధర్మశాస్త్రవేత్తలు చెబుతున్నారు. బంధువే కృతజ్ఞుడైతే ప్రాయశ్చిత్తం అసలే లేదు. ఈ వసుదేవుడు అటువంటి ఘోర పాతకం చేస్తున్నాడు. ఓరి వసుదేవ, నువ్వు పెద్దవాడివని, మంచివాడివని నెత్తినెక్కించుకున్నాను. కంసుడు చచ్చిపోతే నా కొడుకే రాజవుతాడని నువ్వు ఆలోచిస్తున్నావు. నీ ఆశ ఎప్పటికీ తీరదు. నువ్వు నందగోకులంలో 2 కొడుకులను దాచావని నాకు తెలుసు. ఆ 2 నీ కళ్ళ ఎదుటే చంపి చూపిస్తా. యదువంశంలోని అమాయకులు కొందరు నువ్వేదో మహాత్ముడవని, గురువువని భావిస్తున్నారు. కానీ నిజానికి నువ్వు వంశద్రోహివి. కంసుడు కొంతసేపు ఇలా క్రోధావేశంతో అరిచి మళ్ళీ సర్దుకొని సభలో ఉన్న అక్రూరుడి వంక చూసి ఇలా అన్నాడు. దానపతి అక్రూర, నువ్వు వెంటనే బయలుదేరి బృందావనానికి వెళ్ళు. నాకు పన్ను కట్టడం కోసం ఆ నందుణ్ణి, అతని ముఖ్య అనుచరుల్ని ఇక్కడికి వెంటనే రమ్మని నా ఆజ్ఞగా చెప్పు. ఆ నందు వచ్చేటప్పుడు శ్రీకృష్ణ సంకర్షణుల 2 కూడా తీసుకురమ్మని చెప్పు. ఎందుకంటే వాళ్ళిద్దరూ యుద్ధ విశారదులు అని వింటున్నాను. మన దగ్గర కూడా 2 మల్లులు మల్ల యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. నేను చేస్తున్న ధనుర్యాగంలో జరిగే కుస్తీ పోటీలలో ఆ పిల్లలిద్దరూ వచ్చి పాలు పంచుకోవాలి. ఇది నా ఆజ్ఞ. నిజానికి వాళ్ళిద్దరూ నా చెల్లెలి కొడుకులే. బృందావనం నుంచి వచ్చే గోకులం వారందరికీ మధురా నగరపు పొలిమేరలోనే నివాస సౌకర్యాలు ఏర్పాటు చేయండి. వాళ్ళు తమ గోవులతో సహా రావాలని చెప్పండి. ఇక్కడ ధనుర్యాగానికి కావలసిన పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి అన్నీ వారే అందించాలని చెప్పండి. అక్రూర, త్వరగా బయలుదేరు. ఆ పిల్లలిద్దరినీ తీసుకురా. నీకు తగిన సత్కారం నేను చేస్తాను. ఒకవేళ ఆ గోపాలకులు రామని ఎదురు తిరిగితే నిర్బంధించైనా సరే తీసుకురా. మొదటే నిర్బంధించకు. ముందు మంచి మాటలనే చెప్పు. అవసరమైతేనే జూలం చూపించు.
ఈ వసుదేవుడు కల్లబొల్లి మాటలు చెప్పి నీ మనస్సు మారుస్తాడేమో, జాగ్రత్త, నాకు ఏది ప్రియమో అదే నువ్వు చెయ్యి అని. నిండు సభలో కంసుడిలా ఘోరంగా అవమానం చేసినప్పటికీ వసుదేవుడు పల్లెత్తు మాట మాట్లాడలేదు. సభలోని వారు కూడా పైకి ఏమీ అనలేక తలలు వంచుకొని ఒకరితో ఒకరు చీచీ అని చెప్పుకున్నారు. అక్రూరుడు కొంచెం దివ్యదృష్టి కలవాడు కనుక తనను శ్రీకృష్ణుడి దగ్గరకు పంపుతున్నందుకు ఒక విధంగా సంతోషిస్తూ వెంటనే బృందావనానికి బయలుదేరాడు. సభలో ఉన్న వారంతా ఎవరికి వారు బెల్లం కొట్టిన రాళ్లలాగా కిమ్మనకుండా ఉండిపోయిన అందరిలోకి వృద్ధుడైన అందకుడు అనే యదువంశీయుడు కంసుడితో ఇలా అన్నాడు. నాయనా కంస, నీ వాక్ ప్రవాహాన్ని పెంచుకోవడం కష్టంగా ఉంది. బంధువుల సమావేశం అన్నావు, కానీ యాదవులందరినీ తిట్టిపోస్తున్నావు. ఎవరిని వాడు పొగుడుకుంటే దాంట్లో విలువ లేదు. ఇతరులు నిన్ను పొగిడితే అప్పుడు ఆ పొగడతలకు విలువ ఉంటుంది. వసుదేవుణ్ణి 10 మందిలో తిట్టిపోస్తున్నావు. వసుదేవుణ్ణి నువ్వే కారాగారంలో బంధించావు. ఇప్పుడు ఆ వసుదేవుడే పిల్లల్ని తారుమారు చేశాడంటున్నావు. ఒకవేళ వసుదేవుడు అలాంటి పని చేసినా అందులో పెద్ద తప్పేమిటి? ఎవరి కొడుకుల్ని వారు రక్షించుకోవాలి అనుకోరా? మీ నాన్న నిన్ను చిన్నప్పుడు రక్షించలేదా? ఆయన అప్పుడు రక్షించబట్టి కదా నువ్వు ఇవాళ ఆయన్ని బందీఖానలో ఉంచావు. మన వంశం వారంతా ఒకటిగా ఉండాలంటున్నావు. శ్రీకృష్ణుడు సంకర్షణుడు కూడా మన వంశం వారే కదా. ఆ మాట నీకు తోచడం లేదా? అదలా ఉంచు. రాజ్యంలో కనిపిస్తున్న దుశ్శకునాలు నీకు కనిపించడం లేదా? శ్మశానం నుంచి నక్కలు అరుచుకుంటూ బయలుదేరి నోళ్ల నుంచి నిప్పులు కక్కుకుంటూ మధురా నగరం చుట్టూ పరిగెత్తుతున్నాయి. పక్షులు వికృతంగా ఎగురుతున్నాయి. ఇవన్నీ రాజనాశనాన్ని సూచించే అపశకునాలని నీకు తెలియదా? అది అలా ఉంచు. నీ జాతక చక్రంలో గ్రహయోగాలన్నీ మరణ సూచకాలుగా ఉన్నాయని నువ్వు గమనించుకోవటం లేదా? నువ్వు ఎలాంటి పనులు చేసినా మన వంశంలో మహాసమర్థుడవని వీరుడవని మాకు నీ మీద అభిమానం ఉంది. అందుకే నీకు ఇష్టం ఉండదని తెలిసిన వృద్ధుణ్ణి కనుక ఒక మాట చెబుతున్నాను. రాజనీతి తెలిసిన వాడివైతే ఈ వసుదేవుడి సహాయంతో నువ్వు శ్రీకృష్ణుడితో సంధి చేసుకో. ఇదే ఉత్తమమైన మార్గం అని. యదువంశ వృద్ధుడైన అందకుడు ధైర్యం చేసి ఇలా మాట్లాడేసరికి కంసుడి ముఖం కందగడ్డల్లే మారిపోయింది. అయినా బంధువిరోధం పెంచుకోవటం ఇష్టం లేక రుసరుసలాడుతూ సమావేశ మందిరం నుంచి విసవిసా వెళ్ళిపోయాడు. సభలోని మిగిలిన వారు కూడా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. కేశివధ. సమావేశ మందిరం నుంచి శయన మందిరానికి వెళ్ళిన కంసుడు తన అనుచరుడైన కేశీ రాక్షసుణ్ణి ఆగమేఘాల మీద ఇలా కబురు పంపాడు. అక్రూరుడు అక్కడికి చేరే లోపలే నందపుత్రుడైన శ్రీకృష్ణుని సంహరించి వేయాలి అని. ఈ కేశీ రాక్షసుడు గుర్రం ఆకారంతో బృందావనానికి సమీపంలోని కీకారణ్యంలో నివసిస్తూ నరమాంసానికి గోమాంసానికి కూడా బాగా అలవాటు పడ్డాడు. అందువల్ల ఆ అరణ్య ప్రాంతంలో మానవులు సంచరించడం మానేశారు. అప్పుడప్పుడు చెదురుమదురుగా అడవిలోకి మేత కోసం వచ్చిన ఆవులను, వాటి వెనకాల వచ్చిన గోపాలకులను కేశీ రాక్షసుడు చంపి మింగేస్తూనే ఉన్నాడు. అలాంటి కేశీ రాక్షసుడికి కంసుడు దగ్గర నుంచి ఈ వార్త వచ్చేసరికి వాడు సంతోషంతో ఎగిరి గంతేసి బృందావన గ్రామం మీదికి విరుచుకుపడ్డాడు. అక్కడి ప్రజలకి వీడే కేశీ రాక్షసుడని త్వరలోనే అర్థమయ్యింది. దాంతో గోపాలక స్త్రీలు, శిశువులు భయంతో పరుగులు తీసి శ్రీకృష్ణుడి దగ్గరికి చేరారు. శ్రీకృష్ణుడు విషయమేమిటని అడిగి అర్థం చేసుకొని ఆలస్యం చేయకుండా గుర్రం రాక్షసుడున్న చోటికి తనే పరిగెత్తాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు తెగించి కేశీ రాక్షసుడి వైపు పరిగెత్తడం గమనించిన వృద్ధ గోపాలకులు, బాబూ, నాన్న, కృష్ణ, తొందరపడకు, అటు పోకు, వాడు దేవతలకు కూడా లొంగడు, వీడు కంసుడికి బహిప్రాణం వంటివాడు, వీడు ఊళ్ళోకి వచ్చాడంటే దీని వెనకాల కంసుడి ప్రేరణ ఉండే ఉంటుంది, నువ్వు దూరంగా ఉండు అని ప్రేమతో అరిచారు. శ్రీకృష్ణుడు వాళ్ళ ఆదరాభిమానాలకు సంతోషపడుతూ నిర్భయంగా ముందుకు వెళ్ళి గుర్రపు రాక్షసుడికి ఎదురుగా అల్లంత దూరంలో నిలబడ్డాడు. తను వెతుకుతున్న నందపుత్రుడు కృష్ణుడు వీడే అని కేశీ రాక్షసుడికి అర్థమయ్యింది. దాంతో వాడి ఉత్సాహం పెరిగి అడ్డదిడ్డంగా వెర్రి గంతులు వేస్తూ కోపంతో నురుగులు కక్కుకుంటూ ఇటూ అటూ ఉన్న చెట్లను కూలగొట్టసాగాడు. కాళ్ళ గిట్టెలతో నేలను తన్ని దుమ్ము రేగగొట్టసాగాడు.
కేశీ రాక్షసుడు ఇంత ఆర్భాటం చేస్తూ ఉంటే బాలకృష్ణుడు చిన్న కొండలాగా నిశ్చలంగా నిలబడి నడుము మీద చేతులు పెట్టుకొని చూస్తూ ఉండిపోయాడు. హయాసురుడు ఇదే తగిన సమయమని మెరుపు వేగంతో వచ్చి శ్రీకృష్ణుడి గుండెల మీద కాళ్ళతో గట్టిగా తన్నాడు. అయినా శ్రీకృష్ణుడు చలించలేదు. శ్రీకృష్ణుడు హయాసురుడి దాడి తీరును జాగ్రత్తగా గమనిస్తున్నాడు. అది అర్థం చేసుకొని గుర్రం రాక్షసుడు కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చి తంతున్నాడు. ఇలా కేశీ రాక్షసుడు మూడోసారి తంతుండగా శ్రీకృష్ణుడు ఒడుపుగా పైకెగిరి తన 2 చేతులను గుణపాలలాగా చేసి ముందుకు చాచి ఒక్కసారిగా ఆ గుర్రపు నోటిలోనికి పోనిచ్చాడు. కేశీ రాక్షసుడి వేగపు దాటికి శ్రీకృష్ణుడి చేతులనే పలుగులు ఆ గుర్రపు తలలను నుంచి దూసుకొని 2వ వైపుకు బయటకు పొడుచుకు వచ్చాయి. ఆ దెబ్బతో గుర్రపు రాక్షసుడి దవడలు పగిలి పళ్ళు రాలిపోయి కళ్ళు ఊడిపోయి మాడు పగిలిపోయి వాడు మెలికలు తిరుగుతూ నేల మీద పడి గిలగిలా కొట్టుకోసాగాడు. వాడు భయభ్రాంతుడవటం వల్ల మలమూత్రాలు అప్రయత్నంగా వెళ్ళుకొచ్చాయి. శ్రీకృష్ణుడు తన చేతులను వెనక్కి లాక్కున్నాడు. కేశీ రాక్షసుడు కొంచెం సేపు గిలగిలా కొట్టుకొని వెర్రిగా అరుచుకుంటూ ప్రాణాలు విడిచేశాడు. అదేమి ఆశ్చర్యమో, శ్రీకృష్ణుడు ఎలా పొడిచాడో ఏమిటో గాని ఆ గుర్రపు రాక్షసుడి శరీరం నిలువుగా 2 ముక్కలుగా చీలిపోయింది. దూరం నుంచి ఈ యుద్ధాన్ని గమనిస్తున్న గోపాల వృద్ధులు పరుగు పరుగున శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి ఆ పిల్లవాడు క్షేమంగా ఉండటం గమనించి అతడిని అనేక రకాలుగా ముద్దు చేశారు, అభినందించారు. కొందరైతే మా పీడ విరగడ చేశావు అంటూ పూలు తెచ్చి పూజ చేశారు. అదే సమయంలో ఆకాశంలో మబ్బుల వెనకాల దాక్కున్న నారద మహర్షి గోపాలకులకు ఎవరికీ కనిపించకుండా రహస్యంగా ఉంటూ మధుర స్వరంతో శ్రీకృష్ణుణ్ణి ఇలా కీర్తించాడు. శ్రీకృష్ణ, ఈ కేశీ రాక్షసుని ఈ విధంగా సంహరించడం నీకే చెల్లు, లేదా 3 కళ్ళు గల ఆ శంకరుడికే చెల్లు. నువ్వు కేశీ రాక్షసుడితో తలబడుతూ పోతున్నావని తెలిసి ఈ యుద్ధాన్ని చూడాలనే కుతూహలంతో స్వర్గం నుంచి పరుగున వచ్చాను. నువ్వు పూర్వం చేసిన పూతనా సంహారాదులను కూడా చూశాను. కానీ ఈ కేశీ రాక్షస వధ మాత్రం మహా అద్భుతం. ఈ రాక్షసుని చూసి దేవేంద్రుడే భయపడ్డాడు. వీడి తల నిలువుగా చీలినప్పుడు మాత్రమే వీడు మరణిస్తాడని పూర్వం బ్రహ్మదేవుడు వరమిచ్చి ఉన్నాడు. ఇది దేవరహస్యం. నువ్వు ఆ రహస్యాన్ని గ్రహించి దానికి తగ్గట్టే వాడిని సంహరించావు. అందువల్ల ఇవాల్టి నుంచి నువ్వు కేశవ అనే బిరుదు నామంతో ప్రసిద్ధి చెందుతావు. దేవా కేశవా, నేను ఇక బయలుదేరి వెళ్తున్నాను. కానీ నువ్వు చేయవలసిన ముఖ్య కార్యాలు ఇంకా మిగిలే ఉన్నాయి. నీకు సహాయం చేద్దామని నీ వెనకాలే మానవ రూపాలతో భూమి మీదికి దిగిన దేవతలు నీ స్థాయిని అందుకోలేక నీ వెనకాల పసిపిల్లలలాగా పిల్లగంతులు వేస్తూ తిరుగుతున్నారు. మహాసముద్రం లాంటి మహాభారత యుద్ధం దగ్గరలోనే ఉంది. దానికంటే ముందరే కంసవధ ఉంది. కంసవధతో రెచ్చిపోయే ఇతర రాజులతో యుద్ధాలు ఉన్నాయి. ఈ కార్యాలన్నీ చక్కబెట్టవలసిన బాధ్యత నీ మీదే ఉంది. జగత్పతి శ్రీకృష్ణ, ఇవి కేవలం నా మాటలు కావు. ఇది దేవతల ప్రార్థన. ఇది వారు నా ద్వారా పంపిన సందేశం. ప్రభు, మళ్ళీ కంస సంహారం అయ్యాక నీ దర్శనం చేసుకుంటాను. ఇక సెలవు అని నారద సందేశం శ్రీకృష్ణుడు ఒక్కడికే వినిపించింది. శ్రీకృష్ణుడు సరే అంటూ నారదుడి వంక చేయి ఊపి ఏమీ తెలియనట్లు గ్రామ జనులతో కలిసి గంతులు వేసుకుంటూ ఊరిలోకి ప్రవేశించాడు.